ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అక్కడ ప్రారంభం కాలేదు. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంపికైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టగా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఇంకా ఇందిరమ్మ కమిటీలే ఏర్పాటు కాలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వారు ఎంపిక చేసి ఇన్ఛార్జి మంత్రితో ఆమోదముద్ర వేయించారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో ఇందిరమ్మ కమిటీల ఎన్నికను స్థానిక నాయకులు చేసేందుకు యత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పురుమల్ల శ్రీనివాస్ ఓ లిస్టు తయారు చేసి అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్కి అందించారు. అయితే నగర నేతలను, నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ అయిన నరేందర్ రెడ్డిని కనీసం సంప్రదించకుండా ఎన్నికల ముందు వచ్చి టికెట్ తీసుకున్న వ్యక్తి ఎలా లిస్టు తయారు చేస్తారని సీనియర్లు గుస్సా అయ్యారు. వారు కూడా కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలతో ఓ జాబితా తయారు చేసి ఉత్తమ్కిచ్చారు. అయితే ఈ లిస్టుల తయారీ వెనుక జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు ఉన్నారని చర్చలు సాగాయి. పొన్నం అండతో పురుమల్ల ఇందిరమ్మ కమిటీలను ఎంపిక చేస్తే శ్రీధర్ బాబు సపోర్టుతో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరో లిస్టు ఇచ్చారనే టాక్ నడిచింది. అందుకే మంత్రి ఉత్తమ్ ఆ 2 లిస్టులను పక్కన పెట్టి వేచి చూసే ధోరణితో ఉండడంతో ఆలస్యం జరిగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పొన్నంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పురుమల్ల శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ ప్లేస్ లో తుమ్మల వచ్చారు. అయినా ఈ కమిటీల లొల్లి ఎటూ తేలడం లేదు. కరీంనగర్కు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో 1,750 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో అలా L1కి అర్హులైన వారు 3,000 మందికి పైగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 7 ప్రకారం ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి. వారి ఆమోదంతోనే అధికారులు నిర్మాణాలను ప్రారంభించాలి. టెక్నికల్ గా కరీంనగర్లో ఇందిరమ్మ కమిటీలు లేకపోవడంతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇదే విషయం ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి వచ్చిన తుమ్మల దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక కాంగ్రెస్ నేతలు. 2 మంత్రుల మధ్య తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకల్ నేతలు. మరోవైపు లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కానీ, బీజేపీ నేతలు కానీ ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ అంతర్గత విషయంగా చూస్తున్నారు తప్ప లబ్ధిదారుల కోణంలో ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, లేదంటే స్థానిక ఎన్నికల కోడ్ వస్తే మరో ఏడాది పాటు కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులు వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.